హాయ్ నమస్తే వెల్కమ్ టు జీరో టీవీ నేను మీ కేవీఆర్ నిజానికి 1900 సంవత్సరంలో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పటి హైదరాబాద్ స్టేట్లో భాగమైన విదర్భ మరాఠ్వాడ కళ్యాణ కర్ణాటకలను కలిపి హైదరాబాద్ సంస్థానంగా పాలించేవాడు. ఆ టైంలో తన పరిధిలోని భూభాగాన్ని మొత్తం కొలిపించి నక్షలు గీయించిండు. ఆయన హయాంలో గిఫ్టులుగా ఇచ్చిన భూములు జాగీర్దార్ భూములు, షేత్వారి భూములు, సర్ఫేకాస్ భూములని రకరకాలుగా డివైడ్ చేసి పంచి ఇచ్చిండంటారు. అంటే తెలంగాణ భూభాగం అంతా నిజాందే, దాని మీద సర్వహక్కులు నిజాం నవాబువే. దాని తాలూకా గ్రీన్ బుక్ ఇప్పటికీ లండన్ లైబ్రరీలో ఉందంటారు. మరో ప్రింట్ తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉన్నా దాన్ని మాయం చేసిండ్రన్న విమర్శలున్నాయి. ధరణిని తీసుకొచ్చాక హైదరాబాద్ ల్యాండ్స్ డేటా మొత్తం గాయబైపోయిందన్న విమర్శలున్నాయి. అది గనక భారత ప్రభుత్వం చేతికొస్తే కబ్జా చేసిన కొడుకుల ఒక్కొక్కని భాగోతం బయటపడుతుందని చెప్తుంటారు. సరే, ఆ సంగతి వదిలేద్దాం. 1948లో ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనమైంది. దాంతో తెలంగాణ భూభాగం మీద పెత్తనం భారత ప్రభుత్వం వశమైంది. కొన్ని ప్రాపర్టీస్ మినహాయిస్తే నిజాం నవాబుకు మిగిలిందేం లేదు. అంటే నిజాం భూములు మొత్తం భారత ప్రభుత్వం సొంతం చేసుకుందన్నట్టు. నిజాం హయాంలో రజాకార్లు, జాగీర్దారులు, దొరలు, దేశ్ముఖ్లు పంచుకున్న భూములన్నింటినీ భారత ప్రభుత్వం తిరిగి తీసేసుకుంది. సో దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతం భారత ప్రభుత్వం సొంతమైందన్నట్టు. ప్రైవేట్ ఆస్తులకు ఛాన్సే లేదు ఇక్కడ. 1972లో ఇందిరాగాంధీ తీసుకొచ్చిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కారణంగా భూస్వాముల్లో పెద్ద ఎత్తున అలజడి రేగింది. దాని ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పాలించిన పివి నరసింహారావు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ చట్టం ప్రకారం భూస్వాములకు గరిష్టంగా 54 ఎకరాలకు మించి ఆస్తి ఉండొద్దన్న నియమంతో పెద్ద ఎత్తున తెలంగాణలో ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకుంది. అందులో భాగంగానే అసైన్డ్ ల్యాండ్స్ని పేదలకు పంచి ఇందిరాగాంధీ చరిత్రకెక్కింది. అది చరిత్ర. డీటెయిల్గా మరో స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు కీప్ వాచింగ్ జీరో టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీరో టీవీ. థ్యాంక్ యూ.